కానీ ఒక్కొక్కడికి గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఒకటే చెప్తున్నా, వేరే సినిమాలతో పోల్చుకుని దేవర చూడద్దు దయచేసి. దేవరాలాగే చూడండి. దేవర పార్ట్ ఉంది, మీరు తోకే చూసారు, ఇంకా తల ఉంది, ముందు తల ఉంది, ఆ తల చూసేదాకా వెయిట్ చేయండి. మీరు ఊహించేసుకోవద్దు దయచేసి. ప్రతిదానికి పాత సినిమాని పోల్చి కొరటాల శివ గారిని తక్కువ చేయొద్దు దయచేసి. ప్రతి సినిమాకి ఎంత విజువల్స్ రే బాబు, మీరు వంకలు పెట్టేవాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దేవరా సినిమాకి ఎంత కష్టపడ్డారో, ఆ సముద్రం సీన్కి ఎంత కష్టపడ్డారో, ఆ సెట్లో ఉంటే ఇది కథ అర్థమవుతుంది మీకు. ఆ సముద్రం సీన్కి చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. ఎంత గ్రాఫిక్ అయినా ఒరిజినల్ సీన్లకి గోవా వెళ్ళడం ఇవన్నీ చాలా కష్టపడ్డారు. కానీ ఏంటంటే అరిటాకులో ఏదో స్పీడ్ వేసినట్టు హీరోయిన్ చూపించి వదిలేసారు. ఒక సాంగ్ వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇంకా పూర్తిగా ఉంటే బాగుండు. కానీ ఒకటేంటంటే లుక్స్ అయితే మాత్రం ఎదిరిపోయినాయండి. సినిమా కథలోంచి ఆ బీజం కూడా కరెక్ట్గా కొట్టాడు. కానీ బాబు అనిరుద్ధ్ గారు తమిళన్స్ కాదండి, కొంచెం మా వాళ్ళకి కూడా తెలుగు వాళ్ళకి కూడా ఇవ్వండి. ఇదే రజనీకాంత్ గారికో కమల్ హాసన్ గారికి అయితే మీరు ప్రాణం పెట్టేస్తారు. కొరటాల శివ గారు డబ్బులు ఇవ్వలేదేంటి, కళ్యాణ్ రామ్ గారు డబ్బులు ఇవ్వలేదా? ఇంకా కావాలి అంటే ఒకటే వర్షన్ ఇచ్చేసాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఆ ఒకటే బీజిఎం రన్ అవుతూ ఉంటుంది. ఇంకా కొత్తగా ఏదైనా ఉంటే అదే మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మన కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు కొడుతున్నారు, వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. సో నాకు అనిపించింది అంతే. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చుద్ది. క్లైమాక్స్ అయితే మాత్రం చాలు, ఇంకా 10 నిమిషాలు ఒక్కొక్కడు సీట్లో కూర్చోడు. ఇంకా 10 నిమిషాలు అయితే మాత్రం వరణీయం ఎలా తిరిగిందంటారా బాబు స్టోరీ, అసలు ఊహించలేదు అనుకుంటాం. అదే స్వర సీన్లు అంటే ఫస్ట్ జల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎన్టీఆర్ గారు ఏంట్రా బాబు పిరుకోడరా ఏంటి ఇలా చేస్తాడు అనుకున్న తర్వాత ఉంటుంది స్వర. ఆ స్వర పైకి లేసినప్పుడు దానికి ఎవడో వంకలెట్టాడు, ఆడు ఎవడో తాడు రాలేదు, అది గ్రాఫిక్ లా ఉందని ఆడెక్కిచ్చేస్తే సరిపోద్ది. స్వరం నిజమైన స్వరం సముద్రంలో ఎక్కిచ్చేస్తే సరిపోద్ది. ఓకే, ఓవరాల్ గా అయితే మాత్రం సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఆయన బేభత్సమైన ఫ్రెండ్ ఏమో, అసలు ప్రాణ స్నేహితులేమో. మన సలార్ సినిమాలో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు అనుకున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాలో విలన్ గా చేశాడు. పార్ట్ 2లో మాత్రం ప్రాణ స్నేహితుల్లాగా ఒక ఎలివేషన్స్, ఒక సెంటిమెంట్ ఇస్తాడేమో నేను అనుకుంటున్నా. సో అలా ఇస్తే మాత్రం బంపర్ హిట్ అయిపోద్ది చెప్పాలంటే. అలా ఇవ్వాలి చెప్పాలంటే. కథ అలా మలుపు తిరిగితేనే సినిమాకి అర్థం.